ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి ధైర్యంగా ఉండమని తన వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇది యెహోషువ గ్రంథంలో నాయకుడైనటువంటి మోషే, దైవజనుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు, యెహోషువను బలపరుస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా మనకంటే ఉన్నటువంటి వాళ్ళను కోల్పోయినప్పుడు ధైర్యమును విడిచిపెట్టి ఏమవుతుందో ఎలాగవుతుందో అని భయపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషేకు తోడే ఉన్న దేవుణ్ణి నీకు తోడే ఉంటాను, నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని సెలవిచ్చాడు. ఉదయకాల సమయంలో ఆ విధమైనటువంటి ధైర్యముతో ముందుకెళ్దాం. ఎందుకంటే దేవుడు ఇస్తానన్న పాలు తేనెలు ప్రవశించే దేశంలో నిన్ను ప్రవేశపెడతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడని దేవుని వాగ్దానం ప్రమాణము మన జీవితంలో నెరవేర్చబడును గాక. కాబట్టి ఉదయకాల సమయంలో తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడవు నాయన. అయ్యా, మోషే తర్వాత మీరు ఎన్నుకున్న గొప్ప నాయకుడు యెహోషువ తండ్రి. యెహోషువ భయముతోనూ ఇన్ని లక్షల మంది ప్రజలు నేను ఎలా నడిపించాలని భయముతో బిక్కుతో ఉన్నప్పుడు నీవు తండ్రి సెలవిస్తున్నావు, ధైర్యం తెచ్చుకో, ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని సెలవిచ్చినావు దేవుడవు నాయన. రైతు ప్రభువా, అలాంటి మనసును ప్రభువా మీ బిడ్డలకు మీరు దయచేసినందుకే స్తోత్రం. ఈ వాగ్దానం వ్యక్తిగత జీవితంలో నెరవేర్చండి. అయినా ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే తండ్రి ధైర్యం లేకుండా ఉన్నారో వారందరినీ మీరు ధైర్యపరిచి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి ప్రభువా మీరు ఇస్తానన్నటువంటి పాలుదీనులు ప్రవేశించే దేశంలో అడుగుపెట్టేంత వరకు నీ కృప మీ సన్నిధి తోడుగా ఉంచి దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల ఎలవేళలు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.